వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మదర్ ఆఫ్ ఆల్. హలో హౌస్ ఈజ్ ఆల్. అందరమ్మ అందరిల్లు. బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడిలో ఈ అమ్మవారి అందరమ్మ ఉంది, అందరి ఇల్లు ఉంది. చిన్నప్పటి నుండే దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు అనటంలో సందేహం లేదు. ఆమె జన్మించినప్పుడే ఎంతో మానవాతీతమైన శక్తులని ఆమెలో ఆ మన్నవ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. అప్పుడే చెప్పారు వాళ్ళు, ఈమె దైవశక్తి కలిగినటువంటి దైవ స్వరూపిణిని, సాక్షాత్ రాజరాజేశ్వరి యొక్క అంశ జిల్లెళ్ళమూడి అమ్మవారు. భగవంతుడు అన్ని కులాలలో అన్ని మతాలలో జన్మించాడు. వాళ్ళకి కులాలు మతాలు అనేటువంటి ఏమీ లేవు. వాళ్ళకి అందరూ సమానమే, అన్నీ సమానమే. కానీ సామాన్య మానవులు మనమే మత పోరాటాలు కుల పోరాటాలు అని తనుకొని చేస్తున్నారన్నమాట. సర్వ సమానత్వమే, అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది, అది నీలోనే ఉంది నిరూపించినటువంటి వాళ్ళు. అయితే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు ఈమెం చెప్తుంది అంటే, ప్రేమతత్వం. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో. ఆదరంగా నీ దగ్గర ఉందన్నమాట. ఇది ఇవ్వాలని ఇవ్వటం కాదు, పెట్టాలని పెట్టడం కాదు, ఆదరంగా ప్రేమతోటి అందరికీ కూడా పంచు అని చెప్తుంది అన్నమాట. అందుకే ఆమె ఇల్లుని అందరి ఇల్లుగా మార్చింది. ఎంతమంది పోయినా, ఎన్ని వేల మంది పోయినా కానీ భోజనం. అక్కడ ఒకానొకప్పుడు 6వ తరగతి నుండి డిగ్రీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. ఎంతోమంది దేశ విదేశాలలో స్థిరపడ్డారు ఆమె దగ్గర భోజనం చేసినటువంటి వాళ్ళందరూ. ఆమె ఒకటే చెప్తుంది, దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టు. ముందు నీవే దైవత్వం అనేటువంటి దాన్ని నువ్వు మర్చిపోయి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నావు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడా లేడా, దేవుడున్నాడా లేడా అనే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఆనందంగా జీవితాన్ని గడుపు. నువ్వు తృప్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఇవ్వు. వివాహం చేసుకొని సంతానాన్ని కానీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ దైవత్వాన్ని చూడు. బయటికి సంసారిగా కనిపిస్తూ లోపల సన్యాసిగా ఉండాలి. అది అమ్మవారి యొక్క తత్వం. ఈమె తత్వంలోనే ఎంతోమంది కొనసాగుతున్నారు. వాళ్ళల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి నడిచేటువంటి దైవం, మాట్లాడేటువంటి దైవం సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన ఒకసారి దర్శించండి చాలు. అంతా కూడా ఈ అమ్మవారి యొక్క మంత్ర బలం. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు శంభుగురు స్వామి వీరయ్య గారు, వాళ్ళ యొక్క మంత్రబలం ఆయన దగ్గర ఉంది. ఒక్కసారి ఆయన్ని దర్శించి తరించండి. జిల్లెళ్ళమూడి అమ్మవారు జీవ సమాధిని పొందినటువంటి వాళ్ళు. తన కూతురికే దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసింది. వివాహం అప్పుడు తన భర్తతో ఎన్నో రాబోయేటువంటి భవిష్యత్తు మొత్తం కూడా చెప్పిందనమాట. ఆ విధంగా ఎవరైనా చెప్పగలరా? ఎంతో దైవశక్తి ఉంటే తప్ప చెప్పలేం. అసలు కన్న కూతుర్నే జీవ సమాధి ఎవరైనా చేస్తారా? చేయరు. ఈమె మాత్రం చేసింది, దైవత్వాన్ని ఇచ్చి చేసింది. ఇన్ని గంటల 5 నిమిషాలు ఈ హైమవతి జీవ సమాధి పొందుతుంది. పుట్టినప్పుడే చెప్పింది. బర్త్డే రోజే డెత్ డే కూడా రాసింది అనమాట. ఈమె అది జీవించి మరణించినటువంటి వాళ్ళు ఎవరు అంటే జిల్లెళ్ళమూడి అమ్మ, ఆమె కూతురు హైమవతి దేవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి మీరు జిల్లెళ్ళమూడి వెళ్ళి అక్కడ భోజనం చేసి, ఆమె ఒకటే అనేది, అందరూ రాండ్రా భోజనం చేసి వెళ్ళమంటుంది అనమాట. అది ఆమె అనేది ప్రేమతత్వం, మాతృతత్వం. వీళ్ళమ్మ 5 సంవత్సరాల్లోనే చనిపోయింది. ఏమొక పాపం. పోయేట అమ్మ నేను పోతున్నాను, నీ పోతే నిన్నెవరు చూస్తారమ్మా అంటే ఏముందో తెలుసా? అంటే అప్పటికి ఈమెకు 5 సంవత్సరాలు చిన్న పిల్ల. అప్పుడు ఏముందో తెలుసా? అమ్మ నీవు నాకు లేకపోయినా నేను అందరికీ అమ్మనవుతానుగా అంది. అంత చిన్నతనంలోనే. ఆ విధంగా ఎవరైనా ఆగలరా? అందరికీ అమ్మని, జగజ్జనని, విశ్వజని అయిందనమాట ఈమె. అంటే మదర్ ఆఫ్ ఆల్. హర్ హౌస్ ఈజ్ ఆల్. ఆమె ఇల్లే అందరిల్లుగా ఉంది. ఈరోజు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆమె ఇంటిని బాగా డెవలప్ చేశారు. ఒక రేకుల షెడ్ ఉండేది మొత్తం కూడా. ఈరోజు మొత్తం కూడా టేబుల్ మిల్స్ అనమాట. అక్కడ పెద్ద పెద్ద భవనాలే వెలిసాయి, ఎన్నో దేవాలయాలు వెలిసాయి. ఒకసారి తప్పనిసరిగా జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మవారిని జీవ సమాధిని, హైమవతి దేవి జీవ సమాధిని దర్శించి అక్కడ భోజనం చేసి రండి. చాలు, మీ మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈమె చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చూస్తున్నాం.
ఆస్తికుల కంటే కూడా నాస్తికులకే దైవ దర్శనం తొందరగా దొరుకుతుంది అని చెప్పారు ఈమె. నిజమే, దేవుణ్ణి నమ్మేటువంటి వాడిని ఆస్తికుడు అని అంటాం, నమ్మనటువంటి వాడిని నాస్తికుడు అంటాం. అయితే వీడి కూడా నమ్మకం ఉంది కానీ దైవ ఉనికిని నమ్మడు అనమాట. అటువంటి వాళ్ళని నాస్తికులు అంటాం. తాత్కాలిక ఆనందాన్ని పొందేటువంటి వాడే నాస్తికుడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి వాడు ఆస్తికుడు. అయితే భూమి ఉంది, వస్తువులున్నాయి, విమానాలున్నాయి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, జంతువులున్నాయి, మనం ఉన్నాం. వీటన్నిటికీ కూడా చలన శక్తిని ఎవరిచ్చారు? ముక్కు ఇక్కడే ఉండాలని ఎవడు చెప్పాడు? కళ్ళు ఇక్కడే ఉండాలని ఎవడు చెప్పాడు? చెవులు ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. అవయవాలన్నీ కూడా ఈ ప్రదేశంలో ఉండాలి అని జంతువులకి మానవులకి అన్నిటికి కూడా ఎవరు నిర్దేశించారు? కుక్క తోక వెనకుంటుంది, మరి ముందు ఎందుకు ఉండకూడదు? మనకు ముక్కు ముందుంది, మరి వెనక్కి ఎందుకు ఉండకూడదు? ఆ విధంగా నిర్ణయం చేసినటువంటి వాడే మహాశివుడు, అచల స్వరూపుడైనటువంటి మహాశివుడు. ఆయనే సృష్టికి ముందుంది. ఆయన సృష్టించుకొని అన్నిటినీ కూడా బొమ్మల్ని తయారు చేసుకుని ప్రాణం పోసి సృష్టించుకున్నాడు అనమాట. ఆయన ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు, అవతల పారేసాడు. ఆయన అవతల పారేసేటువంటి దాన్ని మనం మరణం అని అంటాం అనమాట. కాబట్టి మరణ భయం ఉంటుంది, కానీ మరణానికి అనేటువంటి దానికి ఎవడు కూడా భయపడకూడదు. మరణ భయం పోవాలి అంటే ఒకటే మార్గం, శివ శరణాగతి తప్ప వేరే మార్గం లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచలంలో. కాబట్టి వాటికి పనిచేసేటువంటి శక్తి ఆ దైవశక్తే ఇచ్చాడు. గ్రహాంతరవాసులు ఉన్నారు అంటున్నాం, గ్రహాంతరవాసులు ఉన్నారు కానీ మనకు కనపడట్లేదు కాబట్టి లేరందామా అంటే అంటానికి లేదనమాట. ఎలాగంటే మన తాత ముత్తాతలు, మీ తాత పేరు ఏం పేరంటే చెప్తావు, వాళ్ళ తాత పేరంటే చెప్పవు, తెలియదంటావు. అంటే నువ్వు చూడనంత మాత్రాన మీ ముత్తాత లేడందామా? ఆయన లేకపోతే ఏం లేడు, ఏం లేకపోతే నువ్వు లేవు. అదే పరిస్థితి ఇది కూడా అనమాట. గ్రహాంతరవాసులు భూమి మీదకి ఎప్పుడు దిగుతారంటే అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయి చంపుటోగాలు మానభంగాలు హత్యలు ఎక్కువైనప్పుడు ఇంకా మితిమీరిపోతాయి చిట్ట కలియుగంతలు, అప్పుడు వాళ్ళు దూకుతారనమాట. గ్రహాంతరవాసులు వాళ్ళు చూడటానికే భయంకరంగా ఉంటారు, శరీరం అంతా కూడా వెంట్రుకలే మొత్తం. ఇంకా కనపడ్డవాళ్ళని కన్నపడినట్టు ఏదైనా చెట్టు అయినా ఏదైనా దొరికినట్టు మింగేయడం, అది గ్రహాంతరవాసుల యొక్క లక్షణం. వాళ్ళు ఉన్నారు అని సీసీ కెమెరా తీసి అమెరికన్ రష్యన్ శాస్త్రజ్ఞులు నిరూపించారు అనమాట. కాబట్టి అన్నీ ఉన్నాయి, ఏది లేదు అంటానికి లేదు అనమాట. నమ్మనటువంటి వారికే సాక్షాత్కారం తొందరగా వస్తుంది. ఎలాగంటే శ్రీరాముడు కానిషాకు దర్శనం ఇచ్చాడు చూడండి, రామదాసుకు ఎప్పుడు ఇచ్చాడు? చిట్ట చివరిలో తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఏమో రామదాసుకి ఇచ్చాడు, తాత్కాలికమైనటువంటి దర్శనాన్ని కానిషాకి ఇచ్చాడు. అలాగే భక్త కన్నప్ప, ప్రహ్లాదుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా దైవశక్తిని చూసి వాళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళు. ఇక రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇటువంటి వాళ్ళందరూ కూడా కాంతాకనకాల మీద ఆశలేనటువంటి వాళ్ళకి దైవత్వాన్ని ఇచ్చారు. కాంతాకనకాలతో ఉంటూనే నీవు శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని పొందొచ్చు నిరూపించినటువంటి వాళ్ళు జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడున్నారన్నమాట. ఆయన 90 సంవత్సరాల వృద్ధుడు. ఆయన మాట్లాడేది వేదవాక్యాలు, ఫ్యూచర్ మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఆకాశంలో చూస్తూ ఆయన ఒకసారి దర్శించి తరించండి. ఈ కలియుగంలో ఎన్నో బాధలు పడి శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని పొంది మాతృప్రేమని సమస్తానికి విశ్వానికే పంచినటువంటి విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మవారు, హైమవతీదేవి, నీలంపాటి అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అన్ని కులాలలో రెడ్డి గారు, వేమన యోగి గారు అన్ని కులాల్లో జన్మించారు. నేను ఒకరిని ఉన్నాను అని తెలియజేయటానికి, ఉనికిని తెలియజేయటానికి. కాబట్టి అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది, అందుకే నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు. ఆ శక్తి లేకపోతే ఇదంతా అసలు ఉండనే ఉండదు. కాబట్టి అక్కరకు రాని చుట్టము అని ఒక ఆయన, మృక్కిన వరమీని వేల్పు అని చెప్తాడు. కాబట్టి మనం ఎంత ప్రార్థించినా కోరికలు తీరట్లేదు కాబట్టి ఆయన మర్చిపోతావా? నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు నిన్ను. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. ప్రతి ఒక్కడు దేవాలయాలకు పోయి నాకు పెళ్లి కావాలి అని పెళ్లి కానివాడు, పిల్లలు పుట్టాలని పెళ్ళైనవాడు, వాళ్ళు బాగా చదవాలని వీడు, వ్యాపారం అభివృద్ధి చెందాలని వాళ్ళు, ప్రతి ఒక్కడు ఈ కోరికలు కోరుతున్నాడు. కానీ
నాకు నీవు కావాలి అనేవాడెవడు? ఎవడూ లేడు. వీళ్ళు భక్త కన్నప్ప, జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ప్రహ్లాదుడు, ఇటువంటి వాళ్ళు చూశారు. అది హిరణ్యకశిపుడికి కూడా నరసింహావతారం చూపించాడు ఆయన దైవత్వాన్ని. ఎప్పుడు లేడు అని నమ్మాడు కాబట్టి చూపించాడు అనమాట. కాబట్టి భక్తుల కంటే కూడా, అంటే ఆస్తికుల కంటే కూడా నాస్తికులకే సత్వర దర్శనం అనేటువంటిది దొరుకుతుంది. ప్రార్థన అనేటువంటిది నమ్మడానికే గాని నమ్మి కాదు అని చెప్తుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు. కాబట్టి నాస్తికులకు ఆకలి ఆనందం రెండూ కూడా ఎక్కువే. ఆస్తికులకి ఆకలి తక్కువ, ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటుంది అమ్మ. ఈమె చెప్పినటువంటి ఇంకా కొన్ని మణిమాణిక్యాలని చెప్తున్నాం. మనశ్శాంతి కోసమే అయినట్లయితే ఇక్కడికి వస్తారు, అంటే జిల్లెళ్ళమూడికి. ఎవరు కూడా అన్నానికి రారు, తినడానికి రారన్నమాట. కేవలం మానసిక ప్రశాంతత కోసమే వస్తారు. నేను అనుకుంటేనే ఎవరైనా ఇక్కడికి రాగలరు, వాళ్ళు అనుకుంటే రారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తినిపోండి. రూపం లేనటువంటి రూపం ధరించడమే సృష్టి. చూడండి ఏం చెప్పింది అమ్మ. రూపం లేనటువంటి రూపాన్ని ధరించేదే సృష్టి. అమ్మ అంటే అంతులేనటువంటిది, అడ్డులేనటువంటిది, ఆధారమైనటువంటిది. నీకున్నదాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో. ఉన్నది చాలు అనుకుంటే సుఖం. లేని దానికోసం ఆరాటపడినట్లయితే అదే దుఃఖం అవుతుంది. రూపమే పురుషుడు, లోపలి శక్తి అంతా కూడా ప్రకృతి. అందరికీ సుఖతే. చూడండి ఏం చెప్పారు, అందరికీ సుఖతే, కొంచెం ముందు వెనకల తేడా అంతే. అందరికీ మంచి కష్టాలు సుఖాలు అన్నీ కూడా సమానమే. కొంతకి ముందు వస్తాయి, కొంతమంది తర్వాత వస్తూ ఉంటాయి. మీ ఉద్యోగాలను మీరు ధర్మనిష్టతో ఆచరించండి. ధర్మమే రక్షణ. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుతావో అది నిన్ను కాపాడుతుంది. నేను చేస్తున్నాను అనేటువంటిది మానవత్వం. ఐఆమ్ గ్రేట్, నేనే చేశాను అనేటువంటిది మానవత్వం. అది పోయిన తర్వాత నాది కాదు అంటాడు అనమాట. వీడు ఉన్నంత వరకు నాదే అనేది వాడు. కాబట్టి వాడు చేస్తున్నాడు అనేటువంటిది మాధవత్వం. ఇది మానవత్వం, మాధవత్వం. అన్నీ చేసేటువంటి వాడు దేవుడు, కొంత మాత్రమే చేయగలిగినటువంటి వాడు జీవుడు. అన్నీ తానై ఉన్నదే ఆ దైవమే కన్నటువంటి తల్లి. కన్న తల్లి చివరికి చెప్పింది చూడండి, నిన్ను కన్న తల్లే దైవత్వం. మాతృదేవో భవ. మహాతత్వానికి మహత్యాలతో పని లేదు అని చెప్పింది. మహాతత్వానికి మహత్యాలతో పని అనేటువంటిది లేదు. తరింపజేసేటువంటిదే తల్లి. ఆమె తొలి దైవం. నమ్మకమే భగవంతుడు. అది నమ్మకమే, అంతే. ఒక కవి చెప్పాడు, నమ్మకం లేనిటువంటి హృదయం కాల్చిన బూడిదైన సిగరెట్ బూడిదతో సమానం అని చెప్పాడు ఆయన. ఆయన సిగరెట్లు ఎక్కువ తాగుతుంటాడు పాపం. ఆయనకది గుర్తొచ్చిందనమాట. ఆ బూడిద, ఆస్ట్రేలియాలో బూడిద, దాంతో పోల్చాడు. నమ్మకం లేనటువంటి వాడు ఎలాంటి వాడంటే కాలిపోయినటువంటి సిగరెట్ బూడిదతో సమానం అని చెప్పాడు అనమాట. కాలువ నిండా ప్రవహిస్తున్నప్పటికీ కూడా మనకు దాహం అయితే ఏం చేయాలి? దాన్ని చూసి ఏడుస్తాం. ఎందుకంటే లోపల ఉన్నాయి నీళ్లు. కాలువ నిండా ప్రవహిస్తున్నా కానీ దాహం అయితే మెట్లు ఉండాలి. అలాగే నీలో ఎంత జ్ఞానం ఉన్నా కానీ గురువు లేకపోయినట్లయితే అది జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది వృథా. అన్ని సమయాల్లో దగ్గరగా ఉండేటువంటి వాడు ఒక్కడే, దేవుడే. వాడు ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు. నువ్వు నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ విభూతి రేఖలు, బొట్లు, హోమాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు తప్పదు. తెలుసుకోవడం అనేటువంటిది కష్టం. జ్ఞాని ఆల్రెడీ మేడ్, నాట్ బార్న్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తయారవడు. ఆయన తయారయ్యే తల్లి కడుపులో జన్మిస్తాడు. కాబట్టి రోగికి కూడా నారాయణ స్వరూపుడు వైద్యుడి. అలాగే వైద్యుడికి నారాయణ స్వరూపుడు రోగివాడే. కొన్ని సమయాల్లో శిష్యుడే గురువు అవుతారు, గురువే శిష్యుడు అవుతారు. కాబట్టి శిక్షణ అనేటువంటి దేనికి అంటే రక్షణ కోసమే. అనుభవమే మహావాక్యాలు అని చెప్పింది ఆమె. శాస్త్రాలు ఇవన్నీ కాదు. ఆల్ శాస్త్రాసిన ఆత్మనిష్ట అంతే. కానీ నిజమైనటువంటి ఏ శాస్త్రం ఏంటంటే నీ అనుభవ శాస్త్రమే శాస్త్రం, నీ ఎక్స్పీరియన్సే అన్నమాట. కాబట్టి నేను దేవతను కాను అని ఆమె ఎప్పుడో చెప్పింది. ఒకసారి రహీం అనేటువంటి ఒక ముస్లిం వచ్చాడు. రహీం ముస్లిం. ఆయన అల్లా తప్ప ఇంకెవరు లేరు, మహమ్మద్ ప్రవక్తం అనేటువంటి వాడు అనమాట. ఆయన వేరే దేవమే లేదు అనేటువంటి వాడు.
అటువంటి వాడు ఏన్లో మహమ్మద్ ప్రవక్తను చూశాడు. చూడండి విచిత్రం. వెంటనే ఆయన నోటి నుండి వచ్చినటువంటిది అనమాట, జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అని చెప్పాడు. చూడండి, ఒక ముస్లిం మతస్థుడు హైందవ మతాన్ని గురించి చెప్పాడు. చూడండి అక్కడ ఆయన చెప్పిన నామాన్ని ఈ రోజు కూడా అక్కడ జిల్లాలో మారుమోగిపోతూ ఉంటుంది అనమాట. అందరూ ఈమెని మామూలు అమ్మ అమ్మ అనుకుంటున్నారు, ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి అని చెప్పాడు. ఒక ముస్లింకి రాజరాజేశ్వరి అమ్మవారు కనపడటం అనేటువంటిది మామూలా? అదే పూర్వజన్మ సుకృతం అంటే అదనమాట. ఆ విధంగా ఆయన ఆ ఒళ్ళోనే చివరికి జీవితాన్ని సాధించాడు. అటువంటి మహానుభావుడు రహీం అనేటువంటి అతను. ఇలా ఎంతోమంది ఎన్నో కుక్కలు పిల్లులు పాములు ఇటువంటివన్నీ కూడా ఆమె యొక్క పాదాల ముందే విముక్తిని పొందాయి అన్నమాట. అటువంటి మహనీయురాలు జిల్లెళ్ళమూడి అమ్మవారు. దైవశక్తి ఉంది, మంత్రబలము ఉంది, మాతృశక్తి ఉంది. ముఖ్యంగా ఆమె మంత్రబలాన్ని దైవత్వాన్ని అవసరమైనప్పుడు చూపించి, ఒక కుష్టు వ్యాధివాడు వచ్చాడు, ఒంటి నిండా కుష్టు పాపం, ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అమ్మా అని, ఏంది నాన్న ఎందుకు ఏడుస్తావు నాన్న, ఇవన్నీ కూడా మామూలు అని విభూతి తీసుకొని మొత్తం పూసేసింది ఒళ్ళంతా. ఆ కుష్టు వ్యాధి మొత్తం ఈమెకొచ్చింది. చూడండి విచిత్రం, వాడికి పోయింది. అప్పుడు ఇంకా ఏడుపు ఎక్కువైంది అనమాట. నాకున్న రోగాన్ని నువ్వు తెచ్చుకున్నావు ఏందమ్మా అని, ఇంకా బోనానా అని చెప్పింది. తర్వాత ఆ యోగాశక్తి ద్వారా తపశక్తి ద్వారా పోగొట్టుకుంది, అది వేరనమాట. కాబట్టి అతీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. మన దేశంలో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. డబ్బాలో పసుపు కుంకుమ ఉంటుంది, దానికి ఎవరైనా దేశపోయి నమస్కారం చేస్తారా? ఆ డబ్బాకి పసుపు కుంకుమ డబ్బాలో ఉన్నప్పుడు దాన్ని నమస్కారం చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు? ఒక గోడకు కానీ ఓ చెట్టుకు కానీ పసుపు కుంకుమ పోసి ఒక ఎర్రటి గుడ్డ కడితే అప్పుడు దాన్ని దేవుడిని అన్నం పెడుతున్నాం అనమాట. మరి ఉట్టి పసుపు కుంకుమ ఎందుకు చేయట్లే? చూడండి, అంతకుముందు వేరు, ఇప్పుడు ఆకారాన్ని దైవత్వాన్ని ఆల్చింది. మామూలు శిలా రాయి, ఆ రాయిని ఉలి దెబ్బలు కొట్టి 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 దేవుడిగా తయారయ్యాడు. అప్పుడు పూజిస్తున్నాం అనమాట. అదే పాప వెంకటేశ్వర స్వామి అనేది ఆ ముందున్నటువంటి గడపతో అంట. గడప ఆయనతో అంది. స్వామి అందరూ కూడా నిన్ను నన్ను తయారు చేసింది ఒకే శిల్పి, గడప రాయి. కానీ నన్నేమో తొక్కుతున్నారు, నిన్నేమో మొక్కుతున్నారు అందట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఈ ఆకారాన్ని ధరించడానికి వాడు ఏం చేశాడు? ఆ ఉలి తీసుకొని ముక్కు 4 దెబ్బలు కొట్టాడు, కంటికి 4 దెబ్బలు, చెవుకి 10 దెబ్బలు, తర్వాత చేతులు కాళ్ళు ఇంకా వేల దెబ్బలు కొట్టి, ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను. నీకు ఒకే దెబ్బ, ఇటు చివర కొడితే అటు చివరకు పోయింది అనమాట. మొత్తం దెబ్బలు ఎక్కువ తిన్నా కాబట్టి నన్ను పూజిస్తున్నారు, నువ్వు ఒకే ఒక్క తిన్నవని ఈ విధంగా చేస్తున్నారు, నీకు కూడా నా శక్తి వస్తుంది అని. అందుకని దేవుడు ముందే గడపను కూడా పూజిస్తాం అన్నమాట, దైవశక్తిని చూస్తాం. కాబట్టి ఈ విధమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పింది జిల్లెళ్ళమూడి అమ్మవారు, నీ మనస్సు ఎక్కడైతే లయమవుతుందో అదే ఆలయం అని చెప్పింది. చూడండి నేను చెప్పింది ఎంత మంచి వాక్యం. నీ మనస్సు ఎక్కడైతే లయమవుతుందో అదే ఆలయం, అదే దేవాలయం. అది ఎక్కడ ఉంది? నీ ఇంట్లోనే ఉంది, నీలోనే ఉంది. అది నువ్వు తెలుసుకునేంత వరకు దేవాలయాలకు వాటికి వెళ్లాల్సిందే తప్పదు. నీ కుటుంబ సమస్యలు నీ ఆలయంలోనే లయం కావాలి. చూడండి ఏం చెప్పిందో, పిల్లల వల్ల భార్య వల్ల, తర్వాత భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త, పిల్లల వల్ల వీళ్ళు, వీళ్ళ వల్ల వాళ్ళు, కుటుంబ సమస్యలు అవి ఎవరితోడు చెప్పుకుంటే పోతాయా? వాడు ఇంకా ఆనందపడతాడు. పైగా వాడితోటి చెప్తే వాడేం చేస్తున్నాడు? 100 మందితో పోటీ చెప్తున్నాడు అనమాట. కాబట్టి సమస్యలన్నీ కూడా ఎవరికి తెలియకూడదు. అవి నీ సమస్యలు నీ కుటుంబ సభ్యుల మధ్యలో నీ ఆలయంలోనే లయం కావాలి అని చెప్పింది అనమాట. అంతే, అందరినీ నమ్మకూడదు. ఇంకోటి కూడా చెప్పింది ఆమె, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరినీ నమ్మకూడదు అని, ఎవరిని నమ్మకుండా ఉండకూడదు. తామరాకు మీద నీడబొడుగులు నీటి బొడుగులాగా ఉండాలి మానవుడు అని చెప్పింది. కాబట్టి మానవుడి యొక్క జీవితాన్ని గురించి, ఏ విధంగా జీవితంలో ఉండాలి అనేటువంటి దాన్ని గురించి మా జిల్లెళ్ళమూడి అమ్మవారు ఎన్నో విషయాలు చెప్పారు. ఆమె సాహిత్యం ఉంది అంటే ఆమె ఇలా శూన్యంలో చెప్తూ ఉంటే రాసుకునేవాళ్ళు రాసుకున్నారనమాట. కొన్ని వేల పుస్తకాలు ఇంగ్లీషు, తెలుగు, తమిళం, మలయాళం, ఉర్దూ అన్ని భాషలలో ఉన్నాయి. కాబట్టి జిల్లెళ్ళమూడి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసి ఆ అమ్మ యొక్క సాహిత్యాన్ని మీరు కొని వాటిని చదివి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దైవశక్తి కలిగినటువంటి ఇంకో మహనీయురాలని గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మన వీడియోలన్నీ కూడా చెప్పాం కదా, ప్రతిసారి చెప్తున్నా, ఉదయాన్నే ఈ టైంలో అనమాట, అంటే 6:30 అప్పుడు కానీ, లేకపోతే అన్నం తిన్న తర్వాత సాయంత్రం పూట కానీ చూడండి, ఉపయోగం అనేది ఉంటుంది.
మళ్ళీ మధ్యలో అయినట్లయితే ఇబ్బంది అనమాట. అమ్మాయికి మూతి కడగాలి, అబ్బాయికి అన్నం పెట్టాలి, బర్రెకి గడ్డి వేయాలి. ఈ లోపు ఏమైతుంది, ఇది పోతుంది. నువ్వు విన్నది సగం, మిగిలింది సగం. అపార్థాలు వస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు మొత్తం కూడా. మిగిలినటువంటి పనికిమాలిన డ్యాన్సులు, పనికిమాలిన పాటలు, పనికిమాలిన జోకులు కాదు ఇదంతా కూడా. నీవు ఎలా పుట్టావు, నువ్వు అసలు ఎలా పుట్టావు, నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు నీవు ఎలా ఉన్నావు, పడిన తర్వాత నీ పరిస్థితి ఏంది, తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత నీ పరిస్థితి ఏంది, ఉద్యోగం రాకపోతే నీ మానసిక పరిస్థితి ఏంది, అది వస్తే అయినా ప్రశాంతంగా ఉంటున్నావా, ఉండలేవు. చచ్చావు అంటున్నావు. చావటం అంటే ఏంటి, పరకాయ ప్రవేశం అనేది ఉంది అంటున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులకు ఒక్కడికే తెలుసు అండి అది పరకాయ ప్రవేశం. చనిపోయినటువంటి శవంలో దూరతాడనమాట ఆయన. అది కూడా ఉంది. అసలు పరకాయ ప్రవేశాలు, హిప్నాటిజాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా ఉంది, దైవశక్తి అనేది ఉంది లేదు, సృష్టి ఎలా ఏర్పడింది, అది ముందు మెయిన్గా మన వీడియోలు అన్నవి. ఈ సృష్టి అనేటువంటి మీరు చూస్తున్నారు కదా, చెట్లు, జంతువులు, ఇవన్నీ కూడా జంతువులు సృష్టి, ఇదంతా కూడా మానవుడి యొక్క సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన వీడియోలలో అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఉదయం పూట 6:30 కానీ లేకపోతే రాత్రిపూట కానీ చూసి జ్ఞాన ప్రసూనాలని ధరించండి, జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఎంత డబ్బున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా ఉపయోగం ఏం లేదు. మోరల్ వాల్యూస్ తెలియకపోతే వాడి జీవితం వృధా, నడిచేటువంటి శవం. కాబట్టి కేవలం నాకు తెలిసిన దాన్ని తెలియజేయటానికే ఈ ఛానల్ పెట్టుకున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ధరించి చూసి మీరు ధరించి ఇతరులను కూడా ధరింపజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.